నేను చెప్పబోయే సైకాలజీని యూస్ చేసి మీరు ఎవరి మైండ్ అయినా చదివచ్చు. అండ్ అలాగే ప్రతి ఒక్క సైకాలజిస్ట్ కూడా ఇప్పుడు నేను చెప్పబోయే 3 స్టెప్స్ ఖచ్చితంగా ఫాలో అవుతారు. సో నేను చేసే ఈ సైకాలజీ సిరీస్లో ఇది పార్ట్ 2. నెంబర్ 1, అబ్జర్వ్ దేర్ ఇస్. సో ఈ ట్రిక్ అనేది ఎవరైనా అబద్ధం చెప్తున్నారో నిజం చెప్తున్నారో తెలుసుకోవడానికి అయితే మీకు యూజ్ అవుతుంది అనమాట. సో దీని వెనకాల చాలా సైన్స్ ఉంటుంది, కానీ మీకు అర్థమయ్యేలాగా సింపుల్గా చెప్తాను. మీరు అబ్జర్వ్ చేస్తే ఎవరైనా పర్సన్ పద్దాక లెఫ్ట్ సైడ్ చూస్తూ మాట్లాడుతున్నారంటే కనుక వాళ్ళ పాస్ట్ మెమరీని రీకాల్ చేసుకుంటూ చెప్తున్నారని అర్థం. అంటే వాళ్ళు నిజం చెప్తున్నారని. అదే వాళ్ళు రైట్ సైడ్ చూస్తూ మాట్లాడుతున్నట్టయితే కనుక వాళ్ళు ఇమాజినేషన్ చేసుకుంటూ చెప్తున్నారని అర్థం. సో వాళ్ళు అర్థం చెప్తున్నారని. సో ఈ ట్రిక్ వర్క్ అవుతుందో లేదా అని మీరు టెస్ట్ చేయాలనుకుంటే కనుక మీ ఇంట్లో దగ్గరికి వెళ్ళి మీకు 10th క్లాస్లో ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్ నేమ్స్ ఏంటని చెప్పేసి అడగండి. వాళ్ళ ఐస్ లెఫ్ట్ సైడ్ ఆటోమేటిక్గా వెళ్ళిద్ది. అదే మీ ఇంట్లో దగ్గరికి వెళ్ళి మీరు ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ అవుతే ఏం చేస్తారని అడగండి. అప్పుడు వాళ్ళ ఐస్ రైట్ సైడ్ వెళ్ళిద్ది. ఫ్యాక్ట్ నెంబర్ 2, మైక్రో ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. సో ఇది ఎలా వర్క్ అయింది అంటే, మీరు అబ్జర్వ్ చేస్తే ఒక పర్సన్ నవ్వుతున్నప్పుడు ఐస్ దగ్గర ముడతల్లా వస్తే కనుక వాళ్ళు న్యాచురల్గా నవ్వుతున్నారని. అదే కనుక ముడతలు రాకుండా జస్ట్ స్మైల్ మాత్రమే వస్తే కనుక వాళ్ళు ఏదో హైడ్ చేస్తున్నారు ఆర్ లేకపోతే పెయిన్ని దాస్తున్నారని అర్థం. సో దీని వెనకాల ఉన్న సైన్స్ మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మనం న్యాచురల్గా నవ్వినప్పుడు మన సబ్ కాన్షియస్ మైండ్ అనేది మన ఐస్ దగ్గర ముడతల్లా ఇస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3, అబ్జర్వ్ దేర్ బాడీ మూమెంట్స్. సో మీరు ఎవరైనా పర్సన్తో ఏదైనా చెప్తున్నప్పుడు వాళ్ళ ఫ్రంట్ ఫార్వర్డ్కి ఇలా వచ్చినట్టయితే మీరు చెప్పేదాని మీద వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉన్నారని. అదే వాళ్ళు బ్యాక్ సైడ్కి అంటే కనుక మీరు చెప్పేదాని మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదని అర్థం చేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. 1K సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉన్నాం.